ప్రేమను మీరందరూ పొందాలని దేవుని మాటలుగా మీకు అందరికీ తెలియపరచడానికని ఈ ఖాళీలకు వచ్చామయ్యా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించని రాయబడినది. ఎంతగా ప్రేమించాడంటే ఆయన వెల ఇచ్చిలే కొనలేనంత ప్రేమతో కొన్నాడు. ఎలా ప్రేమించన్నాడంటే తన ప్రియకుమారుని యేసుక్రీస్తును మన కొరకు బలియాగం చేసి మనము చేసిన అపరాధములు మనము పొందిన దెబ్బలు ఆయన తిన్నాడు. మనం పొందవలసిన ఆయననే మనం ఈ లోకంలో పుట్టక మునిపే ఆయననే మన కొరకు శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆయన మన కొరకు మానవుడుగా శరీరాన్ని ధరించుకొని వచ్చి మానవ ఆకారాన్ని ధరించుకొని వచ్చి మనము పొందవలసిన దెబ్బలు ఆయన పొందాడయ్యా. ఎందుకు ఆయన మనం పొందవలసిన దెబ్బలు పొందవని అంటే దేవుడు ప్రేమించాడు లోకముని. దేవుడు లోకముని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు. అందుకే తన అద్వితీయ కుమారుని, తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును మన కొరకు బలియాగము చేసినంతగా గొప్పగా ప్రేమించాడు దేవుడు. అందుకే మన అందరిని పిలుస్తున్నాడు యేసు ప్రభు. ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తమైన జనులారా అంటున్నాడయ్యా. సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని తెలియపడుతున్నాడు. అవును, ఆయన ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు? మనము దేవునికి ఏమవుతామంటే మనమందరము దేవుని పిల్లలము. దేవుని పిల్లలైన మనమందరం ఈ లోకమనే చీకటిలోనూ బ్రతుకుతున్న వారినందరినీ, ఈ లోకమే శాశ్వతం అనుకొని బ్రతుకుతూ దేవుని మర్చిపోయిన వారిని అందరినీ పిలుస్తున్నాడు. తండ్రి పరలోకములో ఉన్నాడయ్యా. ఆ దేవుని మర్చిపోయి ఈ లోకములోనే బ్రతుకుతున్నారు. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవముటమ్మము. 60-70 జీవిత కాలం ముగించుకున్న తర్వాత ఈ శరీరం ఏంటికి పనికిరాదు అని ఈ శరీరాన్ని గురించి చెప్తున్నాడు ప్రభువు. ఏం చెప్తున్నాడంటే నిష్ప్రయోజనమైన శరీరము. అవును, నిష్ప్రయోజనమైన నీ శరీరం. ఈ శరీరం నిష్ప్రయోజనమైన శరీరాన్ని గురించి చూసినట్టయితే కొద్ది కాలమే నీ జీవితము. అందరూ మార్పు అందరము చెందుతామయ్యా. ఈ శరీరము ఎప్పటికీ యవన కాలమే ఉండదు. ఈ శరీరము ఎప్పటికీ ఇది బాల్య దినమే ఉండదు. ఎప్పటికీ ఇది నడిప్రాయము కలిగి ఉండదు. కానీ ఎప్పటికైనా వృద్ధాపాయానికి వచ్చి శరీరము ఏటికి పనికిరాని శరీరముగా మారిపోతుంది. అప్పుడు కూడా దేవుడు అనే మాట లేని పరిస్థితుల్లో మనం అందరము బ్రతుకుతూ మన శరీరాన్ని గురించే పాట పడుతున్నాం. కానీ ఈ శరీరములో శక్తివంతమైన ఆత్మ దేవుడు పెట్టాడు. అవునయ్యా, ఇది శరీరాకారాన్ని చూసుకొని మనం మురిచిపోతున్నాం. ఈరోజు మన అందాన్ని, మన శరీరాన్ని చూసుకొని మురిచిపోతున్నాము. కానీ ఈ శరీరము మార్పు చెందుతున్నది. రోజుకి మార్పు చెందుతున్నది ఈ శరీరము. కానీ మన జీవితాలు మాత్రం మార్పు చెందడం లేదు. మనము మాత్రము ఈ లోకమే బ్రతుకుతున్నాము. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాము. దేవుడు అనే మాట లేదు. బాల్య దేశంలో దేవుడు లేదు. యవన కాలంలో దేవుడు లేదు. నడిప్రాయంలో దేవుడు లేదు. వృద్ధాపాయముకు వచ్చిన దేవుడు లేదు. ఏదో ఒక రోజు ఈడ బ్రతికాము, ఒక రోజు చనిపోతాము అనుకుంటున్నాడు. కానీ మనం పుట్టాము, మన జీవితం ఏమని తెలియకుండానే వెళ్ళిపోతున్నామయ్యా. ఎంతవరకే అనుకుంటున్నాడంటే మనిషి సమాధి తోట వరకే మన జీవితం అనుకుంటున్నాడు. సమాధి తోట వరకే మన జీవితం అనుకొని బ్రతుకుతున్నాడు. ఎందుకంటే ఇది మట్టి నుండి తీయబడినది శరీరం. ఇది మట్టిలోండి తీయబడినది కాబట్టి ఇది మట్టికి చేరుతున్నది. దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నదయ్యా. ఆత్మను పట్టించుకోక మనము మట్టిలో కలిసిపోయే శరీరాన్ని గురించే కష్టపడి జీవించి మట్టిలో కలిసిపోతున్నాం. కావని దేవుడు మనని ఈ లోకానికి పంపించాడు. దేవుడు ఉన్న లోకానికి ఒకరోజు వెళ్ళవలసి ఉన్నది అని సరిచేసుకోవాలి ఇప్పుడే. అవునండి, మనం ఏదైనా ఒక ఊరికి పోవాలంటే ముందుగానే అన్నీ సరిచేసుకుంటాం కదా. రేపు ఈ ఫలాని ఊరికి పోవాలంటే బట్టలు సరిచేసుకుంటాము. అలాగనే
అన్ని బ్యాగులో ప్రతి వస్తువులు పెట్టుకొని ఆ ఊరికి ప్రయాణం అయితమే. కానీ మన ఈ ఊరు నుండి మరో ఊరికి వెళ్ళిపోయే ప్రయాణం ఒక రోజు ఉన్నది. నువ్వు సరిచేసుకోవా? మన జీవితాలను సరిచేసుకోవా? ఈ లోకములో ఉన్నప్పుడే అన్ని సరిచేసుకొని మన ప్రయాణానికి ముందుగా మనము సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలంటే మన ప్రయాణానికి 2 రోజులు 3 రోజులు ముందుగానే ఆలోచన చేస్తాం, పలానా చోటికి పోవాలా మేమని. ఆ రీతిగానే వచ్చిన వాళ్ళం ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం మళ్ళా మనం వెళ్ళవలసినదే. వచ్చిన చోటు తెలియకుండానే నువ్వు ఉన్నావయ్యా. వచ్చినాము మనం ఈ లోకానికి, మరల వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవడానికి ప్రయాణానికి అన్ని వసతులు పెట్టుకోవాలి. ఎలాగైతే మనం ప్రయాణానికి అన్ని వసతులు పెట్టుకొని ఏ రీతిగా అయితే మనం వెళ్ళిపోతామో ఆ రీతిగానే పరలోకానికి వెళ్ళాలన్నా, దేవుని సన్నిధానానికి చేరాలన్నా ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సరిచేసుకొని అన్ని వసతులు అంటే నీతి, ప్రేమ, దయ, దైవత్వం కలిగి బ్రతికిన వాళ్ళందరూ ఆ ఉన్నంత లోకానికి వెళ్ళిపోతారు. అలాగనే ఈ భూమి మీద తన శరీరాన్ని తన కొరకే వాడుకుంటూ ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరూ పాతాళములోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనము గమ్యానికి చేరాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. అందుకే అందరిని పిలుస్తున్నాడు, ఈ భూమి మీద ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తమైన జనులారా అంటున్నాడయ్యా. నేనే దీన మనసు గలవాడను, స్వార్థికులను, నా దగ్గర వచ్చి మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఆయన వద్ద వచ్చి నేర్చుకుంటే మనం బ్రతుకుతామయ్యా. మన జీవితము కొద్దిపాటి జీవితమే. ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని కొరకు వినియోగించుకొని మనం బ్రతికితే ఆ పరమందున్న దేవుని సన్నిధానంకు చేరుతాం. ఆ మార్గాన్ని చెప్పడానికినే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మాటలు విని బ్రతికితే, యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తే పరమందున్న దేవుని సన్నిధానంలో చేరుతాం. లేకపోతే ఈ భూమి మీదగా ప్రమాదం అనే అగ్ని గంధకంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను ఉదాహరణ కొన్ని మాటలు మీకు తెలియపడుతున్నాను. ఒకరోజు నోవాహు గారు ప్రకటించాడు, జలప్రలయం రాయబోతున్నది, మీరు ఓడలేకు వచ్చి తల దాచుకోండి అని నోవాహు గారు చరిత్రలో బైబిల్లో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాటలు ఎన్నో మాటలు చెప్పాడు సమాజానికి. రండయ్యాని 120 సంవత్సరములు బోధ చేశాడు. మీరుదో ఎవరైతే ఈ ఓడలేకు వచ్చి తల దాచుకుంటారో వారందరూ బ్రతుకుతారు. కానీ మీరు ఈ లోకమే శాశ్వతం అనుకొని నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెబుతుంటే ఆనాడు ఆయన మాటలు పట్టించుకోకపోయారు. వచ్చింది ఆనాడు ఉన్న వారందరూ తలుపులు మూయపడిన తర్వాత అందరూ తెరిచి అక్కడికి పోతే ఏం గమ్మముంటుంది. కాబట్టి మనకు ఉరి రాకముందే, మనకందరికి శిక్ష పొందకముందుపే మనము ఆ ఓడలో చేరక వాళ్ళు ఎలాగైతే తింటూ తాగుతూ చనిపోయారో అదే పరిస్థితుల్లో ఈ లోకం ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా పిలుస్తున్నాడు, అందరు నా దగ్గరికి రండి, నేను విశ్రాంతిని ఇస్తానని. యేసు ప్రభు వారు కూడా ఇప్పుడు పిలుస్తున్నాడు. నా దగ్గరకు వస్తే మీకు నిత్య జీవము, మోక్ష మార్గము దొరుకుతుంది. మీరు నా యందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని ఇప్పుడు కూడా క్రీస్తు మనకు అన్ని వేళలా మనతో మాట్లాడుతుండగా మనము మాత్రం పెడచెమున పెట్టాం. ఆనాడు నోవాహు కాలములో జలప్రలయం రాబోతుందని నోవాహు చెబుతున్న మాటలు వినక నీటిలో మునిగిపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇప్పుడు కూడా క్రీస్తు పిలుస్తున్నాడు మనందరినీ. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, ఈ గయములు మండుతున్న అగ్ని ఉన్నది. మీరు దాన్ని తప్పించుకోవాలంటే మంచి మాటలుగా నా దగ్గరికి రండని యేసు ప్రభు వారు చెప్తున్నారు. యేసు ప్రభు వారి మాటలు వింటే మనము జీవిస్తామయ్యా. మేము యేసు ప్రభు వారి మాటలు మనం వింటే పరమందున్న దేవుని సన్నిధానానికి చేరుతాము. కాబట్టి దేవుని మార్గమును నువ్వు తెలుసుకొని పరలోకమందున్న దేవుని కొరకు బ్రతుకుతావా? ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకమనే చీకటిలోనే నువ్వు మునిగిపోతావా? ఎందుకంటే మనిషికైన తర్వాత ఒకరోజు అందరికి మరణం వస్తుంది. ఎవరికైనా సరే మానవుడు ఈ భూమి మీద పుట్టిన వాడందరూ ప్రతి ఒక్కరు మరణించవలసిందే. మరణించిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడనే సంగతి ఎరగక ఈ భూమి మీద గుడ్డివాడిగా చనిపోతే తోవ ఎరగక నువ్వు నీ గమ్యం ఎరగక ఎక్కడికి వెళ్ళిపోతావో ఒకసారి ఆలోచన చేసుకోండి.
అందుకే జోలాపురం గ్రామంలో మన వీధులలో పెద్ద చర్చి ఉన్నది. మంచి మాటల ద్వారా అక్కడ వినపడుతున్నాయి. ఆ మాటలు మీరు విని విశ్వసించడానికి మనకు అవకాశం కలిగి ఉన్నది. ఎందుకంటే వినడం వలన విశ్వాసం కలుగుతుందని దేవుని మాటలు తెలియపడుతున్నది. మీరు దేవుని మాటలు వినకలగక గృహాలలో ఉంటే మనమందరము ఎవరు మనకు చెప్పరయ్యా. చెప్పే మాటలు మనం విన్నప్పుడే మనం బ్రతుకుతాము. ఆ పరమందున్న దేవుని సన్నిధానానికి చేరాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే సరిచేసుకోవాలంటే క్రీస్తు మాటలో మనం అందరము నడవాలి. అందుకే క్రీస్తు మాటలుగా మీకు అందరికీ తెలియపరుస్తూ నేను వెళ్ళిపోతున్నాను. ప్రార్థన చేసుకుందాం.